పశ్చిమాసియా యుద్ధంతో బగబగ మండుతోంది. మార్చి 11తో యుద్ధం 12 రోజులు పూర్తయింది. సరిగ్గా గత ఏడాది జరిగిన యుద్ధం 12 రోజులకే ఆగిపోయింది. కానీ ఈసారి మాత్రం అలాంటి పరిస్థితులు కనిపించడం లేదు. యుద్ధం మరింత భీకరంగా మారుతోంది. తెహ్రాన్ వీధుల్లో బాంబుల వర్షం కురుస్తోంది. దుబాయ్ విమానాశ్రయం వద్ద డ్రోన్లు గర్జిస్తున్నాయి. ప్రస్తుతం జరుగుతున్న యుద్ధం గల్ఫ్ ఆర్థిక వ్యవస్థ పునాదులను కదిలిస్తుంది. ఒకవైపు యుద్ధానికి కాలపరిమితి లేదని ఇజ్రాయెల్ చెబుతోంది. ఇక ఇరాన్లో దాడి చేయడానికి ఏమీ లేవు. యుద్ధం ముగిసిపోవచ్చని ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అసలు ఇరాన్ వ్యూహం ఏమిటి? అమెరికా ఎయిర్ డిఫెన్స్లను ఇరాన్ ఎలా మట్టి కనిపిస్తోంది? 80,000 సూసైడ్ డ్రోన్ల శక్తి ఉన్న ఇరాన్ దెబ్బకు ఇజ్రాయెల్ తల వంచుతుందా? 2 వారాలుగా సాగుతున్న విధ్వంసకర యుద్ధంపై ప్రత్యేక కథనం. వెస్టాసియా యుద్ధం ఎప్పుడు ముగుస్తుంది? ఇరాన్ వద్ద మొత్తం ఎన్ని డ్రోన్లున్నాయి? ట్రంప్ కోరుకున్నట్టు తక్షణ విజయం సాధ్యమా? పశ్చిమాసియా యుద్ధం మొదలై 11వ తేదీ నాటికి 12 రోజులు గడిచిపోయింది. గత ఏడాది జరిగిన యుద్ధం కూడా సరిగ్గా 12 రోజులే కొనసాగింది. 2025 జూన్లో ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య 12 రోజులకు యుద్ధం ముగిసింది. కానీ ఈసారి మాత్రం ఇరు పార్టీలు తగ్గేలా కనిపించడం లేదు. ఇప్పటికీ పశ్చిమాసియా భీకర బాంబు దాడులతో దద్దరిల్లుతోంది. తాజాగా సెంట్రల్ ఇరాన్లోని పలు లక్ష్యాలపై విరామం లేకుండా దాడులు కొనసాగాయి. దీనికి ప్రతిచర్యగా దుబాయ్ విమానాశ్రయంపై ఇరాన్ డ్రోన్ల దాడికి పాల్పడింది. ప్రస్తుతం దుబాయ్ ఎయిర్పోర్టు పాక్షికంగా మాత్రమే నడుస్తోంది. ఎయిర్పోర్టు టెర్మినల్ సమీపంలో 2 డ్రోన్లు పడిపోయాయి. విమాన రాకపోకలకు ఎలాంటి అంతరాయం కలగలేదు. అయితే ఈ దాడిలో 4 వ్యక్తులు గాయపడ్డారు. గల్ఫ్ దేశాల ఆర్థిక వ్యవస్థకు గుండెకాయ లాంటి దుబాయ్పై జరిగిన మరో దాడి ఇది. అద్భుతమైన వృద్ధిని సాధిస్తున్న దుబాయ్కు ఇరాన్ డ్రోన్ దాడులు ఇప్పుడు సవాల్గా మారింది. మరోవైపు తెహ్రాన్పై బాంబుల వర్షం కురుస్తోంది. రాజధానిలో భారీ పేలుళ్లు సంభవించాయి. ఈ దాడులు కేవలం సైనిక స్థావరాలకే పరిమితం కాకుండా ఇతర ప్రాంతాలకు కూడా విస్తరిస్తున్నాయి. ఈ వారం ఆరంభంలో చమురు నిల్వ కేంద్రాలపై అమెరికా, ఇజ్రాయెల్ దాడులు చేశాయి. ఇప్పుడు బ్యాంకులను లక్ష్యంగా చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ దాడులతో భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. ఆపై దట్టమైన పొగలు కమ్ముకుంటున్నాయి. ఇరాన్ రాజధాని తెహ్రాన్తో పాటు తబ్రీజ్, పవిత్రమైన నగరం కోమ్, ఆగ్నేయాన ఉన్న కెర్మాన్ వంటి నగరాలపైన కూడా తీవ్ర ప్రభావం పడింది. ఇవి ప్రధానంగా సైనిక భవనాలు లేదా ప్రభుత్వ కార్యాలయాల వంటి స్థిరమైన లక్ష్యాలు. ఇవే కాకుండా ట్రక్కులపై అమర్చిన క్షిపణి లాంచర్లే లక్ష్యంగా కూడా దాడులు జరిగాయి. బహుశా ఈ ట్రక్కులపై లాంచర్లు అమెరికా, ఇజ్రాయెల్ నిఘాకు చిక్కకుండా ఒకచోట నుంచి మరో చోటికి తరలిస్తూ ఉండొచ్చు. అయినప్పటికీ వాటిలో చాలా వరకు పేల్చివేయబడ్డాయి. మరీ ముఖ్యంగా ఇరాన్ డ్రోన్ స్థావరాలను ఇజ్రాయెల్ టార్గెట్ చేసింది. ఇరాన్ వద్ద వేల సంఖ్యలో షాకిద్ సూసైడ్ డ్రోన్లు ఉన్నాయి. పెద్ద పెద్ద బాలిస్టిక్ క్షిపణుల కంటే ఈ డ్రోన్లను ప్రయోగించడం చాలా సులువు. పైగా ఇవి చౌకైనవి. శత్రువుల వద్ద ఉన్న ఖరీదైన ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలను ఇరాన్ డ్రోన్లు నిర్వీర్యం చేస్తున్నాయి. అందుకే ఇప్పుడు డ్రోన్ కేంద్రాలను ధ్వంసం చేయడమే లక్ష్యంగా ఇజ్రాయెల్, అమెరికా దాడులు చేస్తున్నాయి. ప్రస్తుతం ఇరాన్ భారీ నష్టాన్ని చవిచూస్తోంది. ఈ యుద్ధంలో ఇప్పటి వరకు 20,000 పౌర భవనాలు ధ్వంసమయ్యాయి. వాటిలో 77 వైద్య కేంద్రాలు, 65 విద్యా సంస్థలు, 16 సహాయక కేంద్రాలున్నాయి. సైనిక సంపత్తి విషయంలోనూ ఇలాంటి విధ్వంసమే కనిపిస్తోంది. ఇరాన్ వద్ద ఉన్న క్షిపణి లాంచర్లలో 60% నాశనం చేశామని ఇజ్రాయెల్ తెలిపింది. యుద్ధం మొదటి రోజు ఇరాన్ 480 క్షిపణులను ప్రయోగించగా ఆ సంఖ్య ఇప్పుడు 40కి పడిపోయిందని ఇజ్రాయెల్ వాదిస్తోంది. డ్రోన్ల విషయంలోనూ అదే ధోరణి కనిపిస్తోంది. యుద్ధంలో తొలి రోజు 720 డ్రోన్లతో ఇరాన్ దాడి చేస్తోంది. ఇప్పుడు ఇరాన్ ప్రయోగిస్తున్న డ్రోన్ల సంఖ్య 60కి పడిపోయినట్లు ఇజ్రాయెల్ తెలిపింది. అయితే ఇజ్రాయెల్ వాదనల్లో 2 ప్రధాన సమస్యలున్నాయి. ఒకటి, సరైన నిర్ధారణ లేకపోవడం. ఇజ్రాయెల్ చెబుతున్న వాదనలకు ఖచ్చితమైన ఆధారాలు లేవు. ఇది ఇజ్రాయెల్ చేస్తున్న యుద్ధ ప్రచారం కూడా కావచ్చు. ఇక రెండో సమస్య, రక్షణ వ్యవస్థల కొరత. అమెరికా, ఇజ్రాయెల్ వద్ద ఉన్న రక్షణ వ్యవస్థలు కూడా నిండుకుంటున్నాయి. గత ఏడాది జూన్ యుద్ధంలో కూడా ఇలాంటి పరిస్థితి తలెత్తింది. అప్పట్లో తొలి రోజే ఇరాన్ 100కు పైగా క్షిపణులను ప్రయోగించింది. అప్పట్లో యుద్ధం 9వ రోజుకు ఆ సంఖ్య కేవలం 5 క్షిపణులకు పడిపోయింది. గత ఏడాది యుద్ధంలో 12వ రోజు నాటికి కాల్పుల విరమణ ప్రకటించారు. ఆ యుద్ధం ముగిసే సమయానికి ఇరాన్ క్షిపణులు నేరుగా లక్ష్యాలను తాకడం మనం చూశాం. ఇప్పుడు చెప్పదలుచుకున్న పాయింట్ ఏంటంటే, ప్రస్తుతం ఇరుపక్షాలు తీవ్రమైన ఒత్తిడిలో ఉన్నాయి. ఇరాన్ వ్యూహం చాలా స్పష్టంగా ఉంది. అవతలి పక్షం లొంగిపోయే వరకు దాడులు కొనసాగించడమే తెహ్రాన్ ప్లాన్. కువైట్, బహ్రెయిన్ దేశాల్లోని అమెరికా స్థావరాలపై ఇరాన్ క్షిపణులు ప్రయోగించింది. అలాగే ఇజ్రాయెల్లోని మిలిటరీ ఇంటెలిజెన్స్ కార్యాలయం, హైపోఫోర్ట్, రేడార్ వ్యవస్థ వంటి వ్యూహాత్మక ప్రాంతాలను ఇరాన్ లక్ష్యంగా చేసుకుంది. ఎప్పటిలాగే ఇజ్రాయెల్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు రంగంలోకి దిగాయి.
ఇరాన్ నుంచి దూసుకొచ్చే క్షిపణులను ఇజ్రాయెల్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు అడ్డుకున్నాయి. తాజాగా 20కి పైగా క్షిపణులతో ఇరాన్ దాడి చేసింది. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం గమనించాలి. సోషల్ మీడియాలో వచ్చే చాలా వీడియోలు ఇరాన్ క్షిపణులను అడ్డుకున్నట్లు మాత్రమే చూపిస్తున్నాయి. ఇది నాణానికి ఒకవైపు మాత్రమే. వాస్తవం ఏమిటంటే అనేక ఇజ్రాయెల్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలను ఇరాన్ క్షిపణులు మస్కా కొట్టి దూసుకెళ్లాయి. తాజాగా ఓ మ్యాప్ బయటకొచ్చింది. అందులో ఇరాన్ దాడులకు గురైన అమెరికా సైనిక స్థావరాలన్నీ అందులో ఉన్నాయి. శాటిలైట్ చిత్రాల ద్వారా ధృవీకరించబడిన నష్టం మాత్రమే ఇందులో ఉంది. మొత్తం 17 ప్రాంతాలపై ఇరాన్ దాడులు చేసింది. వీటిలో 11 భారీ సైనిక స్థావరాలున్నాయి. ముఖ్యంగా కువైట్లోని అలీ అల్ సలీం, సౌదీ అరేబియాలోని ప్రిన్స్ సుల్తాన్ ఎయిర్ బేస్, బహ్రెయిన్లోని 5th ఫ్లీట్ హెడ్ క్వార్టర్స్, ఖతార్లోని అల్ ఉదీద్ బేస్, యుఏఈలోని అల్ దఫ్రా స్థావరాలు ఉన్నాయి. ఈ అమెరికన్ బేస్లపై జరిగే దాడులను పరిశీలిస్తే ఓ ప్రత్యేకత కనిపిస్తుంది. ఇరాన్ ప్రధానంగా ఎయిర్ డిఫెన్స్ రాడార్లను లక్ష్యంగా చేసుకుంటుంది. అంటే దూసుకొచ్చే క్షిపణులను గుర్తించి ట్రాక్ చేసే టెక్నాలజీని దెబ్బతీయటమే ఇరాన్ వ్యూహం అన్నమాట. అందుకే అమెరికాకు చెందిన ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలోని రాడార్లను ఇరాన్ టార్గెట్ చేస్తుంది. జోర్డాన్, బహ్రెయిన్, ఖతార్, యుఏఈలో అదే జరిగింది. ఆయా అమెరికా బేస్లో ధ్వంసమైన ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు సాదాసీదవి ఏమాత్రమీ కాదు. అవి వేల కోట్ల డాలర్ల విలువైన రక్షణ వ్యవస్థలు. ఈ వ్యవస్థలు లేకపోతే అమెరికా వైమానిక రక్షణ యంత్రాంగం దాడులను ఎదుర్కోవటానికి అవకాశం ఉండదు. ఒక రకంగా చెప్పాలంటే అమెరికా రక్షణ యంత్రానికి ఉన్న కళ్ళు పోయినట్టే. పైగా ఈ వ్యవస్థలు మొత్తం దేశాన్ని రక్షించలేవు. ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు కేవలం పరిమిత పరిధిలో మాత్రమే పనిచేస్తాయి. ఇరాన్ సరిగ్గా ఈ పాయింట్నే తనకు అనుకూలంగా మార్చుకుంది. ఈ నేపథ్యంలోనే దుబాయ్ ఎయిర్పోర్ట్ సమీపంలో డ్రోన్లతో దాడి చేసింది. అయితే ఈ యుద్ధం ఇంకెంతకాలం కొనసాగుతుంది? అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాత్రం యుద్ధాన్ని త్వరగా ముగించి విజయాన్ని ప్రకటించాలని ఒత్తిడి తెస్తున్నాడు. ఇజ్రాయెల్ మాత్రం యుద్ధానికి కాలపరిమితి అంటూ ఏదీ లేదని తేల్చి చెబుతోంది. ప్రస్తుతం ఇరాన్పై జరుగుతున్న ఆపరేషన్ అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ప్రధాని నెతన్యాహు నాయకత్వంలో సాగుతోందని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి కట్జ్ స్పష్టం చేశారు. ఇరువురు నాయకులు నిత్యం మాట్లాడుకొని విధానపరమైన నిర్ణయాలను సమన్వయం చేసుకుంటున్నట్లు వెల్లడించారు. దీనికి సెంటికామ్, అమెరికా సైన్యం సంయుక్తంగా అమలు చేస్తున్నట్టు ఇజ్రాయెల్ మంత్రి వివరించాడు. లక్ష్యాలన్నీ సాధించి విజయం పొందే వరకు యుద్ధం కొనసాగుతుందని కట్జ్ స్పష్టం చేశారు. కానీ తాజాగా ట్రంప్ మాట్లాడుతూ ఇరాన్ యుద్ధం త్వరలో ముగించవచ్చని చెప్పారు. ఇరాన్లో దాడులు చేయటానికి ఇక ఎలాంటి లక్ష్యాలు మిగల్లేదని ట్రంప్ వాదిస్తున్నారు. తాను తలుచుకుంటే ఈ యుద్ధాన్ని ఎప్పుడైనా ముగించగలనని ట్రంప్ చెప్పుకొచ్చారు. దీన్ని బట్టి ట్రంప్ తక్షణ విజయం కోరుకుంటున్నారని అర్థమవుతుంది. అయితే ఇక్కడ అసలు ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ట్రంప్ అనుకున్నట్టు యుద్ధం ఆగుతుందా? ఒకవేళ ఇరాన్ క్షిపణి సామర్థ్యం పూర్తిగా ధ్వంసమై ఇరాన్లో పాలకులు అలాగే ఉంటే ట్రంప్, ఇజ్రాయెల్ ఏం చేస్తారు? తమ సైన్యాన్ని నేరుగా రంగంలోకి దింపుతారా? లేక ఇప్పటికే జరిగిన యుద్ధంతో విజయం సాధించమని ప్రకటిస్తారా? మరి ఇరాన్ డ్రోన్ల సామర్థ్య సంగతి ఏంటి? ఎందుకంటే ఇరాన్ వద్ద 80,000 షాహిద్ డ్రోన్లున్నాయని సమాచారం. వాటిలో ఇప్పటి వరకు ఉపయోగించింది చాలా తక్కువ భాగం మాత్రమే. మరి ఆ డ్రోన్ శక్తిని ఇరాన్ వద్దే ఉండనివ్వడానికి ఇజ్రాయెల్, అమెరికా అంగీకరిస్తాయా? నిజానికి ఈ ప్రశ్నలకు సమాధానాలు ఎవరికీ తెలియవు. ఈ యుద్ధం 2 వారాలకు చేరువవుతుందంటే సమాధానాల కంటే సందేహాలే ఎక్కువగా మిగిలిపోతున్నాయి.